ఎలాగైనా గ్రేటర్లో పాగా వేయాలని హస్తం పార్టీ చూస్తుందా? వైఎస్ తర్వాత జీహెచ్ఎంసీకి దూరమైన కాంగ్రెస్ మరోసారి తన సత్తా చాటాలని కోరుకుంటుందా? మళ్లీ పట్టు కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తుందా? అవసరమైతే వలసలకి గేట్లు ఓపెన్ చేయాలని భావిస్తుందా? ఇప్పటికే గ్రేటర్ పరిధిలో 4 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గుటికి చేరారు. వ్యూహాలు పన్నడం కోసం ఇప్పటికే ముఖ్య నేతలు రంగంలోకి దిగారు. ఈసారి బల్దియా ఎన్నికల ముఖ చిత్రం ఎలా ఉండబోతోంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఈసారి ఎలాగైనా గ్రేటర్లో పాగా వేయాలని హస్తం పార్టీ గట్టి పట్టుదలతో ఉంది. గత 2 ఎన్నికల్లో బీఆర్ఎస్ మేయర్ పీఠం కైవసం చేసుకుంది. అధికారంలో ఉండడంతో 2016, 2020 ఎన్నికల్లో బీఆర్ఎస్ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పాగా వేసింది. 2009లో ఒక్క సీటు కూడా సాధించని బీఆర్ఎస్ 2016 ఎన్నికల్లో ఏకంగా 99 సీట్లు సాధించి సొంతంగా మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంది. 2020లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్కు మెజారిటీ రాలేదు. బీజేపీ పుంజుకుని గతంలో ఎప్పుడూ లేని విధంగా 48 సీట్లు సాధించింది. దీంతో బీఆర్ఎస్ మజ్లిస్లు అధికారాన్ని పంచుకున్నాయి. ఇప్పుడు అధికారంలో ఉండడంతో మేయర్ పీఠం కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. మరోవైపు 2023లో జరిగిన ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఒక్క సీట్ మాత్రమే కాంగ్రెస్ గెలుచుకుంది. తర్వాత వచ్చిన లోక్సభ ఎన్నికల్లో కూడా గ్రేటర్ పరిధిలో ఒక్క ఎంపీ కూడా గెలుచుకోలేకపోయింది. పైగా సిట్టింగ్ ఎంపీ స్థానం సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహించిన మల్కాజ్గిరి కూడా కోల్పోయింది. అధికారంలో ఉండి గ్రేటర్ పరిధిలో ఒక్క ఎంపీ కూడా గెలవలేకపోవడంతో కాంగ్రెస్ పార్టీకి పెద్ద దెబ్బగానే మారిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. దీంతో రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఎలాగైనా గ్రేటర్లో పట్టు సాధించాలని విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పటికే గ్రేటర్ పరిధిలోని కొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హస్తం గుటికి చేరారు. ఇంకా అవసరమైతే కొంతమందిని లాగేయడానికి గేట్లు ఓపెన్ చేసినట్లు తెలుస్తోంది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, చేరలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇప్పుడు గ్రేటర్లో పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఏ పార్టీ అయినా అధికారంలో ఉన్నప్పుడు రాజధాని ప్రాంతంలో రాజకీయంగా పట్టు నిలుపుకోవాలని చూస్తుంది. గతంలో బీఆర్ఎస్కు గ్రేటర్లో ఒక్క స్థానం కూడా లేదు. తర్వాత 99 స్థానాలను గెలుచుకునే స్థాయికి ఎదిగింది. అదే మాదిరి కాంగ్రెస్ కూడా గ్రేటర్లో పట్టు సాధించాలని చూస్తోంది. గత 2020 ఎన్నికల్లో కాంగ్రెస్కు కేవలం 2 కార్పొరేట్ స్థానాలే దక్కాయి. దీంతో ఇప్పుడు పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడానికి నేతలు కృషి చేస్తున్నారు. ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో అనుసరించాల్సిన అంశాలపై క్షుణ్ణంగా చర్చించినట్లు తెలుస్తోంది. అలాగే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలపై విస్తృతంగా ప్రచారం చేయాలని, రాబోయే గ్రేటర్ ఎన్నికల్లో బంపర్ మెజారిటీతో గెలిచేందుకు కృషి చేయాలని పార్టీ నేతలకు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అల్టిమేటం జారీ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుత మేయర్తో పాటు కొంతమంది కార్పొరేటర్లు ఇప్పటికే బీఆర్ఎస్ గోడ దూకి కాంగ్రెస్లోకి చేరారు. దీంతో పార్టీ బలోపేతమవుతుందని నేతలు భావిస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి నేతృత్వం ఉన్నంత వరకు గ్రేటర్లో ఓ వెలుగు వెలిగింది కాంగ్రెస్ పార్టీ. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం, కొత్తగా ఏర్పడిన తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం చేపట్టడంతో బీఆర్ఎస్కు తిరుగు లేకుండా పోయింది. అప్పటి వరకు టీడీపీతో ఉన్న జనం బీఆర్ఎస్ వైపు మళ్లారు. ఈ నేపథ్యంలో కొత్తగా టీపీసీసీ ఏర్పడడం, సరైన నాయకత్వం లేకపోవడంతో పార్టీలో ఉన్న నేతలంతా వలసబాట పట్టారు. దీంతో పార్టీ బలం నీరుగారిపోయింది. గ్రేటర్లో కాంగ్రెస్ ఎంత దెబ్బతిందంటే 2023 ఎన్నికల్లో తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ గాలి వీస్తే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మాత్రం చతికిలబడింది. చివరికి బీజేపీ కూడా ఒక్క ఎమ్మెల్యేతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోవడంతో పరిస్థితులు మారుతూ వస్తున్నాయి. బీఆర్ఎస్ స్థానాన్ని క్రమంగా బీజేపీ ఆక్రమిస్తోంది. ఈ క్రమంలోనే తమ బలాన్ని కూడా పెంచుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది.
ఇప్పటికే రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి గ్రేటర్ నేతలతో పలు సమావేశాలు నిర్వహించి రాబోయే ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కైవసం చేసుకోవాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. కొత్తగా పీసీసీ బాధ్యతలు తీసుకున్న మహేష్ కుమార్ గౌడ్ కూడా గ్రేటర్పై చాలా సీరియస్గా ఉన్నట్లు తెలుస్తోంది. పీసీసీ పగ్గాలు చేపట్టిన తర్వాత జీహెచ్ఎంసీ ఎన్నికలు మహేష్కు పెద్ద పరీక్ష కాబోతోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు హైడ్రా, మూసీ పునర్జీవం లాంటి అంశాలు ఈసారి గ్రేటర్ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించనున్నాయని తెలుస్తోంది. ఎన్ని అవాంతరాలు ఎదురైనా ఈ ప్రాజెక్టులు ముందుకు తీసుకువెళ్తామని రేవంత్ సర్కార్ చెబుతోంది. మరోవైపు బీఆర్ఎస్ ప్రాభవం కోల్పోతున్నా బీజేపీ పుంజుకుంటోంది. గత లోక్సభ ఎన్నికల్లో గ్రేటర్ పరిధిలోని 3 ఎంపీ స్థానాలు గెలుచుకుని దూకుడు మీద ఉంది బీజేపీ. పైగా హైడ్రా, మూసీ ప్రాజెక్టులను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది బీజేపీ. బాధితుల పక్షాన పెద్ద సభ కూడా ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రేటర్లో ఎలా నెగ్గుతుందో అని రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఏది ఏమైనా గ్రేటర్లో హస్తం పార్టీ హస్తవాసి ఎలా ఉందో తెలియాలంటే గ్రేటర్ ఎన్నికల వరకు ఆగాల్సిందే మరి.